పవిత్రమైన రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని చిట్టినగర్ ప్రాంతం ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళ్లాడింది. చిట్టినగర్లోని మోతీ మసీద్ వద్ద ముస్లిం సోదరులు భారీ సంఖ్యలో ఒకే చోట చేరి సామూహిక నమాజ్లో పాల్గొన్నారు. మౌలానా నజీర్ అహ్మద్ భారీ జనసందోహాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. సమాజంలో శాంతి, సోదరభావం పెంపొందించాలని, మానవత్వం అన్నదే అసలైన మతమని తన సందేశంలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఇమాం మౌలానా నజీర్ అహ్మద్ మాట్లాడుతూ దేశం సమగ్రంగా అభివృద్ధి చెందాలని, ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించామని తెలిపారు. పవిత్ర రంజాన్ మాసం మనలో సహనం, దయ, క్షమ, సేవా భావాలను పెంపొందించే మహత్తరమైన పర్వదినమని ఆయన పేర్కొన్నారు. ఉపవాస దీక్షల ద్వారా మనసును పవిత్రం చేసుకుని పేదలకు సహాయం చేయడం, అవసరంలో ఉన్నవారికి అండగా నిలబడడం ప్రతి ముస్లిం సహోదరుడి బాధ్యతని వివరించారు. సమాజంలో పరస్పర ప్రేమాభిమానాలు పెంపొందించి మత సామరస్యాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. దేశంలో శాంతి, సౌభ్రాతృత్వం నెలకొన్న అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా జీవించాలని ఆయన ఆకాంక్షించారు. ప్రార్థన అనంతరం ముస్లింలు ఒకరికొకరు కౌగిలించుకుని ఈద్ ముబారక్ అంటూ హర్షాతిరేకంతో శుభాకాంక్షలు తెలిపారు. చిన్నారులు, యువకులు, వృద్ధులు అన్న తేడా లేకుండా పెద్ద సంఖ్యలో పాల్గొని పండుగ ఆనందాన్ని పంచుకున్నారు. अल्लाह अपने करम से, अपने फजल से हम सब के गुनाहों को माफ फरमा। अल्लाह हमारे खताओं को दरगुजर फरमा। अल्लाह हम सबको अल्लाह जैसा रमजानुल मुबारक अल्लाह आपने इसलिए दिए कि हमारे गुनाहों को माफ करने के लिए। लैलतुल क़द्र की रातें हमें इसलिए दी, हमें पाक करने के लिए। अल्लाह इसी तरह हमें जिस ज़ौक़ और शौक़ से हमने रमजानुल मुबारक के अंदर अल्लाह नेकियां करते करते रहे, अल्लाह तादमे हयात अल्लाह आखिरी सांस तक हमें नेकियां करने वाला बना दे। अल्लाह हमें गुनाहों से बचते बचते जैसे रमजान में रहे वैसा हमारे आखिरी सांस तक हमें गुनाहों से बचकर रहने वाला बना दे। अल्लाह हम पर रहम फरमा दे, हम पर करम फरमा दे। अल्लाह सारी उम्मत पर अल्लाह रहम करम का मामला फरमा दे। अल्लाह दुनिया के अंदर अमन को कायम फरमा दे, दुनिया के अंदर अल्लाह अमन को कायम फरमा दे, सुकून को डाल दे। हर किस्म के झगड़े, तनाज़ुआत या अल्लाह फितना और फसाद से हिफाजत फरमा। आपस में एक दूसरे से हमदर्दी करने वाला बना दे, एक दूसरे पर मोहब्बत करने वाला बना दे, एक दूसरे के लिए चाहने वाला, मर मिटने वाला बना दे। मौला हर किस्म की दुश्मनी, आपस के तासुबात से हमारी हम सब की या अल्लाह हमारे बिरादरी कौम को भी हिदायत फरमा दे। या अल्लाह खास कर या अल्लाह हमारी जिंदगी के अंदर दीन को दाखिल फरमा दे, दीन पर चलना हमारे लिए आसान फरमा दे। या अल्लाह हमारी जिंदगी के अंदर तेरे अहकाम हो, तेरे नबी अलैहिस्सलातु वस्सलाम के मुबारक नूरानी तरीके हो। या अल्लाह हम सबको या अल्लाह जन्नत तक पहुंचने तक हमारी मदद फरमा। రంజాన్ పండుగ అందువలన నేను నగర ప్రజలందరికీ నా తరపున, మా ముస్లిం సోదరులందరికీ, కమిటీ సభ్యుల తరపు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను ఈ చిట్టినగర్ ఈద్గా గ్రౌండ్ నుంచి ఇచ్చిన ప్రసంగం ఏమిటంటే, ఇది మనకి రంజాన్ మాసం వచ్చింది, దాంట్లో మనం అందరం ఉపవాసం ఉన్నాము. ఉపవాసం అంటే కేవలం ఉదయం నుంచి సాయంత్రం దాకా తినకుండా తాగకుండా ఉండటమే కాదు, మనం అందరం మన బాడీలో ఎన్ని అవయవాలు ఉన్నాయో అన్ని అవయవాలతో మనం అన్ని పాపాల నుంచి దూరంగా ఉండాలి. అదే నిజమైన ఉపవాసం. ఒట్టి తినకుండా తాగకుండా ఉండటం ఇది కాదు. ఇది ఒక మాసం అంతా, రంజాన్ మాసం అంతా మనమందరం తాగకుండా తినకుండా పాపాల నుంచి దూరం ఉండి భగవంతుడు అల్లా మనకి ఈ ట్రైనింగ్ ఎందువలన ఇచ్చాడంటే, ఒక మాసం అంతా మీరందరూ ఇలాగే పాపాల నుంచి దూరం ఉంటూ మీరు బ్రతికే ఆఖరి క్షణం వరకు కూడా పాపాల నుంచి దూరం ఉండాలి. రంజాన్లో ఎలా మీరు మంచి పనులు చేస్తూ ఉన్నారో
అదే విధంగా మీరు జీవితం ఆఖరి లాస్ట్ దాకా మీరు కూడా అలాగే మంచి పనులు చేస్తూ ఉండాలి. మన తోటి వాళ్ళకి మన పండగ వంటి దీంట్లో ఎటువంటి హానికరం ఉండదు. ఎటువంటి డ్యాన్సులు పాటలు ఎవరికైనా హానికరం కలిగించే ఏ హానికరం ఉండదు. మన పండగ అంటే ఏంటంటే మనం సంతోషంగా ఉండాలి, మన తోటి వాళ్ళు కూడా పేదవాళ్ళు కూడా సంతోషంగా ఉండాలి. అందులో మనం ఈ పాపాల నుంచి దూరం ఉంటూ జీవితం అంతా మనం వేరే వాళ్ళకి సరిచేయటం కాదు, ముందు మనలో నుంచి మనం మన చెడు అలవాట్లు మన లోపల నుంచి ఇలాంటి పాపాలు ఉన్నాయో మనం ముందు మన లోపల నుంచి మనం దూరం చేయటానికి మనం సిద్ధమై ఉండాలి. అప్పుడే నిజమైన మనకి శాంతి కలుగుతుంది. వేరే వాళ్ళ చూసే ముందు మనం మన లోపల చూసుకోవాలి. ఇదే రంజాన్ నుంచి మనం ఇచ్చే ప్రసంగం. రంజాన్ మనకి ఇచ్చింది ఇదే మనకి బోధన. నేను కూడా ఈ ఈద్గా గ్రౌండ్స్లో మన వచ్చిన ముస్లిం సోదరులందరికీ ఇదే ప్రసంగం, ఇదే నేను పాఠం ఇచ్చాను. ఈ రంజాన్ 30 రోజులు ఉపవాస దీక్ష చేసుకొని ఇవాళ నమాజ్ చేసుకొని ప్రార్థన చేసుకొని పెద్ద సంఖ్యలో ఇవాళ మోతీ మసీద్ షాదీఖానాలో ముస్లిం సోదరులందరూ బాగా హాజరయ్యి నమాజ్ ప్రార్థన బాగా జరిగింది. అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. మరియు ఈ రంజాన్ అందరికీ ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ హ్యాపీ రంజాన్. అస్సలాము అలైకుం రహమతుల్లాహి బర్కాతు. నా పేరు అక్బర్ ఖాన్ అని, ఈద్గా మోతీ మసీద్ సెక్రటరీని. కాబట్టి మేము 15 రోజులు ప్రతి సంవత్సరం కూడా నీళ్లు పంచిపెట్టి అన్నీ చేస్తాం. దేవుడు వల్ల 15 రోజుల నుంచి ఉపవాసాలు పెడుతున్నాం. ఇఫ్తారీ అని సహీరీ అని పెడుతున్నాం. అలాగే ఈ నెల నీళ్లు కూడా మజ్జిగ కూడా పంచిపెట్టే కార్యక్రమం చేశాం. మేము ఎప్పుడు ప్రతి సంవత్సరం అలాగే చేస్తాం సార్. అందరికీ నమస్కారాలు, రంజాన్ శుభాకాంక్షలు, ఉగాది పండుగ శుభాకాంక్షలు. అందరికీ రంజాన్ శుభాకాంక్షలు సార్. మేము ప్రతి సంవత్సరం ఇక్కడ రంజాన్ నెలలో మొత్తం శుభ్రంగా చేపించి మొత్తం బాగా చేస్తాం. నీళ్లు పంచుతాం, తోఫాలు పంచుతాం, గంజి వండిస్తాం. ఈసారి నమాజ్ కూడా 5,000 మంది దాకా పబ్లిక్ వచ్చారు. బాగా జరిగింది. మనకి ఇంకా బాగా జరిగింది వచ్చే సంవత్సరం కూడా. అందరికీ ఉగాది శుభాకాంక్షలు, రంజాన్ శుభాకాంక్షలు సార్.